ఇప్పటి వరకు నన్నెవరూ తెచ్చలేదు. అలాంటిది నువ్వు నన్ను చెప్పుతో కొట్టావు. నిన్నెప్పటికీ ఆహా, ఏమో అనుకున్నాను కానీ నీ సెలక్షన్ అదిరింద్ర శ్రీకర్. చూసావా, ఎప్పుడు నన్ను వేలాకోలం చేసేవాడివి. చూడరా నా డ్రీమ్ గర్ల్ ఎలా ఉందో చూడు. అందుకనే చెప్పేది ఎప్పుడు ఎవరి తక్కువ అంచనా వేయకూడదని. ఓకేరా, ఒప్పుకున్నాను. ఆ అమ్మాయి పేరేంటి? తెలీదు. ఆ అమ్మాయి అడ్రస్ తెలుసా? తెలీదు. పోనీ ఆ అమ్మాయి కాలేజ్ ఎక్కడో తెలుసా? తెలీదు. నీ పేరేంటి? తెలీదు. నా పేరేం తెలీదు? శ్రీకర్. అమ్మయ్యా, సంతోషం. కనీసం నీ పేరైనా నీకు గుర్తుంది. అన్ని విషయాలు తొందరగా ఎలా తెలుస్తారా? నెమ్మదిగా తెలుసుకుంటాను. అబ్బా చూడు, మొన్న అమ్మాయి బ్యాక్ ఫోటో తీశాను, నిన్న ఫ్రంట్ ఫోటో తీశాను. అలాగే నెమ్మదిగా జరిగిపోతూ ఉంటాయి. నువ్వు కంగారు పడవాకు. చూడు, నువ్వు ఇలా మెల్లమెల్లగా నత్తనాడక నడుస్తూ ప్రేమిస్తే రేపొద్దున అమ్మాయిని ఎవడో ఒకటి గద్దలా కుయ్యని ఎత్తుకోతాడు, వదిలిపోదు. అప్పుడు ఈ అమ్మాయి ఫోటోలన్నీ పీకేసి పాత ఫోటోలు అంటించుకుని ఓ అంటూ కళ్ళలు గంటూ కూర్చుంది కదా. ఒరేయ్, నోరు ముయ్యరా బాబు. నీ మాటలు వింటుంటే భయం వేస్తోంది. అవునరా, నువ్వు అన్నట్టుగానే ఆ అమ్మాయితో ఒక అబ్బాయి తిరుగుతున్నాడు. అదృష్టవంతుడివిరా. ఎందుకు? నీకు కాంపిటీషన్ తక్కువే. ఈ మధ్య ఒక అమ్మాయి చుట్టూ 4 తిరుగుతున్నారు. ఒరేయ్, జోకులు వద్దురా బాబు. జోకులు కాదురా నాయన, సీరియస్ గానే చెప్తున్నాను. నీ లవ్వర్కి పక్కన ఫ్రెండ్ ఒక్కడే. 4 కాకముందే ఆ పక్కనున్న వాడిని కట్ చేసి నువ్వు ట్రాక్ లోకి ఎక్కాలరా. సర్లే, నేను అమ్మాయిని లైన్లో పెట్టే పనిలో ఉంటాను. లైన్లో పెట్టడానికి నువ్వు లైన్లో వెళ్ళడం కాదురా, సోలోగా వెళ్ళాలిరా. చూసావా, నాకంటే నీకెంత టెన్షన్గా ఉందో. ఏం చేస్తావు, ప్రాణం మీద తీపి. అవునరా శ్రీకర్, నాదో చిన్న డౌట్. ఏంటి? ఇదిగో చెప్పాక నన్ను తిట్టకూడదు. సర్లే, ముందు చెప్పు. అది చెప్పరా. ఏం లేదురా, ఆ అమ్మాయి నీకు పిచ్చగా నచ్చేసింది. ఓకే, మరి నువ్వు ఆ అమ్మాయికి నచ్చుతావో లేదో రేయ్ ఆలోచించరా. అవును రోయ్, నీ చావేదో నువ్వు చావరా. ఏదైనా మంచి సలహా చెప్పాలరా అనిల్. అయ్యయ్యో, ప్రాక్టికల్స్లో లేట్ అయిపోయింది. నాన్నగారు ఏమైనా అంటారో ఏమో. నేను వస్తున్నానని తెలిసి నీ బాడీగార్డ్ నేను ఒంటరిగా వదిలేశాడా? చూడు, బాగా చూడు, చుట్టుపక్కల ఎక్కడా ఒక్క మనిషి కూడా లేడు. మర్యాదగా వచ్చి నా బైక్. అది ప్లీజ్ నన్ను వదిలేయండి ప్లీజ్. ఆ రోజు అందరి ముందు నా చెంప మీద చెంపుతో కొట్టావు. ఈ రోజు అదే చెంప మీద ముద్దు పెట్టు.
ఏమిటే ఇందాక నుంచి కాళ్ళు కాలిన పిల్లగా అటు ఇటు తిరుగుతున్నావు? అక్షయ్ ఇంకా రాలేదండి, చాలా పొద్దుపోయింది. దాని కాలేజ్ 5ంటికి అయిపోతుందిగా, ఇప్పటిదాకా ఎక్కడ పెత్తనాలు చేస్తున్నట్టు? ఎక్కడికి పడిపోయింది? ఛ, చేతికి చిక్కినట్టే చిక్కి మాయమైపోయింది. ఎటుపోయిందబ్బా? ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదు. పోలీసులు వస్తున్నారు. ఇక్కడి నుంచి తప్పుకోవడం మంచిది. రోజు పెందలాడే వచ్చేది, ఈ రోజు ఏమిటో ఆలస్యమైంది. ఏ ఫ్రెండ్ ఇంటికైనా వెళ్ళుంటుందమ్మా. ఈ టైంలోనా? దీనికి బాగా షోకులు షికారులు ఎక్కువైనాయి. అసలు దీని కాలేజీ మానిపిస్తే సరే, ఫీజులన్నా మిగులుతాయి. అదేంటి నాన్నగారు అలా అంటున్నారు? మన ఇంట్లో కనీసం దాన్నైనా చదవనివ్వండి. ఇప్పుడు అందరూ ఆడపిల్లల్ని చదివిస్తున్నారు కదా. ఆ, అందరి సంగతి వేరు, నా సంగతి వేరు. అందరూ ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసి అత్తవారింటికి పంపించి ఆనందంగా ఉంటున్నారు. మరి నేను ఏమండి, మీరు ఒకసారి కాలేజీ దగ్గరికి వెళ్ళి చూసి రాకూడదు? ఎందుకు? కాలేజీ గోడలు మూసేసిన గేట్లు చూడటానికే? ఈ టైంలో అక్కడ ఎవరు ఉండరు, ఆ కాలేజీ వాచ్మెన్ తప్ప. మరి ఇప్పుడు ఎలాగండి? అది ఇంకా రాలేదు, చాలా పొద్దుపోయింది. సర్లే, నువ్వు వెళ్ళి నా చొక్కా తీసుకురా. దాని ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి చూస్తాను, ఎక్కడ ఉందేమో. నువ్వు మాత్రం అనవసరంగా టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టద్దు, అర్థమైందా? వెళ్ళు. వయసు వచ్చింది, బుద్ధి మాత్రం రాలేదు. కాలేజీ నుంచి తిన్నగా ఇంటికి రావాలని తెలీదు. ఇదిగోనండి. తీసుకో. ఇప్పటిదాకా ఎక్కడి తెచ్చావే? మీ నాన్నగారు నేను ఎంత కంగారు పడ్డామో తెలుసా? అసలు ఏం జరిగిందంటే అమ్మా, నార్మల్ కాలేజీ నుంచి ఆలస్యంగా వచ్చిన చాలక ఏదో కారణం చెప్పాలని చూస్తున్నావా? ఇదిగో, నీకు ఇదే ఆఖరిసారి చెప్తున్నా. ఇంకెప్పుడైనా ఆలస్యంగా వస్తే చదువు అనిపించి ఇంట్లో కూర్చోబెడతాను. వెళ్ళు. అమ్మా నేను చెప్పేది కాస్త వినండి అమ్మా. అంత ఓపిక ఎవరికీ లేదమ్మా. ఇప్పటి వరకు టెన్షన్తో చచ్చాం. వెళ్ళు, భోజనం చేసి పడుకో. ఏమన్నా చెప్పదలుచుకుంటే రేపు చెప్తే గాని. వెళ్ళు.
చూడక్క, నేను ఆలస్యంగా ఎందుకు వచ్చానన్న కారణం కనుక్కోకుండానే నన్ను ఎలా తిట్టారో. వాళ్ళున్న పరిస్థితి అలాంటిది. నువ్వు వచ్చేదాకా అమ్మా నాన్న ఎంత టెన్షన్ పడ్డారో తెలుసా? అమ్మా నాన్నలు కూడా వదిలేసాయి. అసలు ఎందుకురా ఇంత ఆలస్యమైంది? ఈరోజు నేను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఒక రౌడీ వెధవ నా వెంట పడ్డాడక్క. వాణ్ణి చూసి నేనెంత భయపడ్డానో తెలుసా? ఈ రోజుతో నా జీవితమే అయిపోయింది అనుకున్నాను. అప్పుడే అటు సైడ్ నుంచి ఒక పోలీస్ పెట్రోలింగ్ జీప్ వచ్చింది. దాన్ని చూసి వాడు పారిపోయాడు. అమ్మో, అలాగా? వాడికి మళ్ళీ నువ్వు ఎక్కడైనా కనిపిస్తే అల్లరి చేస్తాడేమో. ఒంటరిగా ఎక్కడా తిరగద్దు. ఏది ఏమైనా ఈ రోజు నిన్న ఆ దేవుడే కాపాడాడు. అవునక్క. సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అన్నం తిందుగానిరా. నాకు ఆకలిగా లేదక్క. నువ్వు ఇలా అంటావని నాకు ముందే తెలుసు. అందుకే ఇదిగో అన్నం కూడా రెడీగా పెట్టాను. నాకు నిజంగా తినాలనిపించట్లేదక్క. ఈ అక్కయ్య తినిపిస్తే తినాలనిపిస్తుంది. దా, మా మంచి అక్షయ్ కదా. దా దా దా. ఆ. బాగుందా? ఆ. సార్ పోస్ట్. ఎక్కడి నుంచండి ఆ ఉత్తరం? ఉమ దగ్గర నుంచేనా? అయినా నాకు ఉమ కాకపోతే ఇంకెవరు రాస్తారు చెప్పు? ఇంతకీ ఉత్తరం ఎక్కడి నుంచి నాన్న? ఉత్తరం వచ్చింది ఉమ దగ్గర నుంచి. రాసింది మాత్రం అల్లుడు జగన్. మామగారికి మీ అల్లుడు జగన్ రాయినది. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది నా దగ్గర నుంచి వచ్చిన 4వ ఉత్తరం. మీ కూతురు రాసిన 3 ఉత్తరాలకి సమాధానం రాలేదు కాబట్టి నేనుగా రాయాల్సి వచ్చింది. అమ్మాయికి పెళ్లి చేయగానే బాధ్యత తీరిపోయిందనుకుంటున్నారా? పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా మా ముఖం చూడలేదు. ఇప్పుడు మీ అమ్మాయి 7 నెలల గర్భవతి. అది తెలిసి కూడా మీరు ఇంతకాలం ఎలా ఉండగలిగారు? మీరేం తల్లిదండ్రులో నాకు అర్థం కావటం లేదు. కనీసం ఈ ఉత్తరానికైనా స్పందిస్తారనుకుంటూ మీ అల్లుడు జగన్. ఏమండి, ఇప్పటికైనా అమ్మాయిని తీసుకురండి. ఇంకా ఆలస్యం చేస్తే బాగుండదు. నాకు మాత్రం తీసుకురావాలని ఉండదా? పరిస్థితులు అనుకూలించకని. మన పరిస్థితులు బాగాలేనంత మాత్రాన పిల్లకు నెల నిండా ఆగిపోతాయా? పాపం, అది పుట్టింటికి ఎప్పుడు వెళదామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. జానకి, ఆడపిల్లకి పెళ్లి చేయగానే బాధ్యత తీరిపోయింది అనుకున్నాను. లాభం లేదు. ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులు జీవితాంతం సముద్రం ఈదినట్టు ఈదుతూనే ఉండాలన్నమాట. తీరం చేరేదాకా ఈ ప్రాణం ఉంటుందో లేదో. అలా అనుకుంటే ఎలాగండి? సర్లే, నా తిప్పలనే పడతాలే. అమ్మాయిని పురిటికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తాను. సరేనా? ఉమా, ఉమా, వస్తున్నానండి.
ఏంటండి పిలిచారా? నా జేబులో 200 కనిపించట్లేదు, నువ్వు తీసావా? లేదండి. నేను ఎప్పుడైనా మీకు తెలియకుండా మీ జేబులో నుండి డబ్బులు తీసానా? ఎవడికి తెలుసు? ఆ తండ్రికి కూతురు కదా, అసలే సిగ్గులేని కుటుంబం. మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడకండి. మా ఇంట్లో ఎవరికి దొంగతనం చేసే అలవాటు లేదు. ఈ అమ్మగారు తీసారేమో కనుక్కోండి. చచ్చా, మా అమ్మ తీసి ఉండదు, ఎందుకంటే నా జేబులో ఇంకా 100 ఉంది. అదే మా అమ్మ అయితే ఇది కూడా ఉంచదు కదా. ఏమిటా వందంటున్నా? ఈవిడ డబ్బుల మాట వినిపిస్తే చాలు, ఎక్కడున్నా వచ్చేస్తాను. వందనే మాట వినిపిస్తేను 100 లేదు, నా బొందా లేదే. వెళ్ళి పని చూసుకో. నాకేమీ పని లేదురా. కొన్ని ఊరికి అలా బయట తిరిగి వస్తామా అంటే అందరికి మీ ఆవిడ గురించి చెప్పలాగా చస్తున్నాను. ఏమని? ఏముంది, నెలలు నిండిన కోడల్ని పుట్టింటికి ఎప్పుడు తీసుకెళ్తారు అని అందరూ ఒకటే మాట. నాకు తల కొట్టేసినట్టు ఉంటుంది. నీ అత్తకి మామకి కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్లి సీమంతం చేద్దామని లేదు. ఒక అచ్చటా లేదు, ముచ్చటా లేదు. అబ్బాబ్బా, ఏం కుటుంబం నా నాయన. ఇప్పటికే 4 ఉత్తరాలు రాశానే, సమాధానం లేదు. ఇంకో 2 రోజులు చూసి నేనే తీసుకెళ్ళి దించేసి వస్తాను. నీలాంటి అమాయకుడు దొరికాడు కదా అని నిన్ను బాగా తింగిరోని చేసి ఆడుకుంటున్నారా. రేయ్, నువ్వు ఇలా ఉంటే లాభం లేదురా. ఈసారి మా వాళ్ళు వచ్చి నన్ను తప్పకుండా తీసుకెళ్తారు. ఆ, ఉత్తరం రాసిన ప్రతిసారి నువ్వు ఇలాగే అంటున్నావు. ఇంకా లాభం లేదు, రేపే మన ప్రయాణం. వెళ్ళి బట్టలు సరుకో. నేను బట్టలు సర్దుకుంటానురా. నువ్వెందుకు? నేను ఒక్కదాన్ని ఇక్కడ కూర్చొని ఏం చేస్తానురా? నేను మీతో పాటే వస్తాను. నువ్వు అక్కడికి వచ్చి ఎప్పుడేం మాట్లాడినా పరువు తీస్తావని భయపడి చావాలి. నువ్వు రానవసరం లేదు, ఇక్కడే ఉండు. అంటే పుట్టబోయే మనవని నేను చూసుకోవద్దా? దానికి ఇంకా చాలా టైం ఉంది. నా కొడుకు పుట్టగానే నీ కబురు చేస్తాను, అప్పుడు రా. సరే, అప్పటిదాకా అయ్యే ఖర్చుకి నాకు డబ్బులు ఇచ్చిపో. ఇస్తానులేవే, ఇవ్వకపోతే ఊరుకుంటావా? అయినా నాకు తెలియకుండా నొక్కేసిన డబ్బులు చాలా ఉన్నాయి నీ దగ్గర. ఏమిట్రా గొణుగుతున్నావు? అబ్బా, ఇస్తా అని చెప్తున్నాను కదా. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, నీకు పుట్టబోయే అబ్బాయికి మీ నాన్నగారి పేరే పెట్టాలా? అలాగే లేవే, నా పేరు పెట్టుకుంటే బాగోదు కదా. దేవుడా, నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ అబ్బాయే పుట్టాలని దీవించు. లేకపోతే వీళ్ళు నన్ను బ్రతకనివ్వరు. అమ్మాయి పెళ్లి చేయగానే బాధ్యత తీరిపోయింది అనుకుంటున్నారా? పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా మా మొహం చూడలేదు. ఇప్పుడు మీ అమ్మాయి 7 నెలల గర్భవతి. ఈ విషయం మీకు తెలిసి కూడా ఇంతకాలం ఎలా ఊరుకున్నారండి? మీరేం తల్లిదండ్రులు, మీరేం తల్లిదండ్రులు? పాస్పోర్ట్ దొరికిందా నీకు ఆత్మహత్య చేసుకోవడానికి? ఏ కారో లారీ చూసుకోవచ్చుగా. ఇడియట్, బుద్ధి లేదు, కాకుండా ఎలా వెళ్ళిపోతున్నాడు. అయ్యో, బాగా దెబ్బలు తగిలే, హాస్పిటల్కి వెళ్దాం పదండి. వద్దులే బాబు. ఉండండి, కట్టుకొడతాను. వద్దు, పర్లేదు. అయ్యో, పర్లేదు అన్నగారు. అయ్యో, పదండి. వద్దులే బాబు. సరే, హాస్పిటల్కి వదిలేండి, మీ ఇంటికి తీసుకెళ్తాను పదండి. పర్లేదులే బాబు, నేను ఎలాగోలా వెళ్తాను కదా. ఏం పర్వాలేదు, మీరు మరీ మొహమాట పడుతున్నారు. నేను డ్రాప్ చేస్తా కదండి, పదండి రండి. కూర్చోండి, అడ్రస్ చెప్పండి. తిన్నగా వెళ్ళి కుడి చేతి జాగ్రత్త అండి, కూర్చోండి. ఏం నాన్న కుంటున్నారు? కాలికి ఏమైంది? ఈ దెబ్బ ఏంటి? ఏం లేదమ్మా, చిన్న యాక్సిడెంట్. నువ్వు కూర్చో బాబు. అమ్మా, అమ్మా. ఏంటమ్మా ఆ దెబ్బలేమిటండి? అసలు ఏమైంది? ఏమీ లేదులే, చిన్న దెబ్బలేదేమనికి. అమ్మా సుశీల, నువ్వు కాస్త మా ఇద్దరికి మంచినీళ్ళు కాఫీ పట్రా. అలాగే నాన్న. అయ్యో, దెబ్బలు బాగా తగిలాయి. ఈ అబ్బాయి ఎవరండి? అసలు యాక్సిడెంట్ ఎక్కడైంది? ఇతను, అయ్యో, నా గొడవలో పడి ఇతని పేరు కూడా అడగటం మర్చిపోయాను. ఇంతకీ నీ పేరేంటి బాబు? శ్రీకర్ అండి. అలాగా. ఇతనే వాడెవడో నన్ను స్కూటర్తో యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే ఏ సంబంధం లేని ఇతను మాత్రం పాపం నన్ను ఇంటి దాకా తీసుకొచ్చాడు. ఎవరో చేసిన దానికి నాకెందుకు లేని వదిలేకుండా ఈ నిండి తీసుకొచ్చారు.
నీ మనసు చాలా మంచిది బాబు. భలేవారే అండి, ఇందులో గొప్పే ఉంది. ఎందుకైనా మంచిది సార్ని ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అలాగే బాబు. అవును నాన్న, కాఫీ తీసుకోండి. ఇంతోటి దెబ్బకి హాస్పిటల్ డాక్టర్లు ఎందుకమ్మా, డబ్బులు దండగా. పసుపు రాసి కట్టు కడితే అదే తగ్గిపోతుంది. ఆ, మా పెద్దమ్మాయి సుశీల. నమస్కారం. నమస్కారం అండి. అవునమ్మా, అక్షయ్ కనపట్టలేదు, బయటికి వెళ్ళిందా? లేదు నాన్న, స్నానం చేస్తోంది. పిలవమంటారా? ఆ, ఏం చేస్తుంటావు బాబు? సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నానండి. అలాగా. అక్షయ, ఏంటక్క హాల్లో నాన్నగారితో పాటు ఇంకెవరో మాటలు వినిపిస్తున్నాయి. నాన్నగారు ఆఫీస్కి వెళ్ళదా? లేదు, వెళ్ళలేదు. దారిలో యాక్సిడెంట్ జరిగింది. ఎవరో అబ్బాయి తీసుకొచ్చాడు. అయ్యయ్యో, అలాగా. ఓకేనండి, నేను బయలుదేరుతాను. ఉంటానండి. మంచిది బాబు. అప్పుడప్పుడు వస్తుంది బాబు. అలాగే. ఏమీ నాన్నగారు? ఏమైందేమిటే? ఏదో చిన్న దెబ్బ తగిలితే కొంపంతా రాద్ధాంతం చేస్తారేంటి? ఈ కప్పు పట్టుకో. లేవండి. ఆ. జాగ్రత్త. నెమ్మది. దిగు. రే బాబు, లగేజ్ తీసుకురా. ఏంటి ఇంట్లో ఎవరు కనిపించట్లేదు? మనం వస్తున్నామని తెలిసి ఖాళీ చేసి వెళ్ళిపోయారా ఏంటి? అవేం మాటలండి, మనం వస్తున్నట్టు మా ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా. లోపడెక్కడో ఉండుంటారు. తెలిస్తే మటుకు మన కోసం స్వాగతం బోర్డు ఏమైనా కడతారా ఏంటి? ఏమండి, ఉమ వచ్చిందండి. సుశీల, అక్షయ, ఉమా వాళ్ళు వచ్చారే. అక్క ఉమా, బాగున్నానక్క. మీరు బాగున్నారా? బాగున్నావా? అక్షయ అక్క. కాలికి ఏమైంది నాన్న? ఏదో చిన్న దెబ్బ తగిలిందమ్మా, తగ్గిపోతుంది. ఎలా ఉందమ్మా నీ ఆరోగ్యం? బాగానే ఉంది నాన్న. బాగున్నావా బాబు? బానే ఉన్నా. బాగున్నావు బాబు. ఆ, మీ అమ్మగారిని కూడా తీసుకొచ్చుంటే బాగుండేది. నా డబ్బులు ఇస్తే నేను వెళ్తా. ఇదిగో. ఏంటి 500 మాట్లాడుకుని 300 ఇస్తున్నారు? ఇప్పుడు నా దగ్గర 300 ఉన్నాయి, మిగతాయి మన ఊరు వచ్చాక ఇస్తాను. అదేం కుదరదు, ఇచ్చే. నా మీద నమ్మకం లేదా? నా మీద నాకే నమ్మకం లేదు, నిన్నట నమ్మేది. నాకు టైం అయిపోతుంది, తొందరగా ఇచ్చే. జానకి, నీ దగ్గర 200 ఉంటే తీసుకురా. 200? అది నా దగ్గర ఉన్నాయి, నేను తీసుకొస్తాను. తీసుకురామ్మా. ఇదిగోండి. ఇదిగోనయ్యా. నీ సంగతి మన ఊరు వచ్చాక చెప్తాను. నా దగ్గర ఇప్పుడు బోల్డ్ డబ్బులు ఉంటాయి. సడన్గా బయలుదేరే ముందు ఫ్రెండ్ వచ్చి అడిగితే అడ్జస్ట్ చేశాను. సర్లే. రేయ్, మన ఊరు వచ్చి చెప్తాను నీ పని. రేయ్, చాలా ఎక్కువైంది రేయ్. అక్కడ ఉంచేయండి నాన్న, నేను తీసుకొస్తానుగా. ఏమండి, ఇంట్లో అస్సలు డబ్బులు లేవు. ఉమ పురుడు పోసుకుని మళ్ళీ వాళ్ళ అత్తారింటికి వెళ్ళే వరకు అన్నీ ఖర్చులే. ఏం చేద్దామండి? అదే అర్థం కావట్లేదు. పోనీ మీ ఆఫీసులో అడగండి. లాభం లేదు. ఇప్పటికే చాలాసార్లు తీసుకున్నాను, ఇంకా అంటే కష్టం. పైగా బయట కూడా ఎవరు అప్పిచ్చేవాళ్ళు లేరు. సర్లే, నా తిప్పలేవనే పడతా. అయినా ఆడపిల్లల కన్న తండ్రి సిగ్గుపడితే జరుగుతుందా? నువ్వేమిటి ఇంకా ఇక్కడే ఉన్నావు?
అది అక్క బ్యాగ్ తీసుకెళ్దామని. తీసుకెళ్ళు. జానకి, అల్లుడికి కాఫీ పలహారాలు ఇవ్వాలి కదా, పదా. నా మనసు మిమ్మల్ని చూసిన దగ్గర నుండి పాడైపోయింది. ప్లీజ్ దాన్ని మీరే రిపేర్ చేసి పెట్టాలి. నిన్ను చూస్తేనే అర్థం అవుతోంది నీకు రిపేర్ అవసరమని. మీరు భలే హ్యూమరస్గా మాట్లాడతారండి. ఇప్పుడు మీతో పాటు మీ మాటలు కూడా నాకు బాగా నచ్చాయి. మీరు నాతో మాట్లాడడానికి ఎందుకు ట్రై చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. చూడ్డానికి డీసెంట్గా ఉన్నారని వదిలేస్తున్నాను, లేకపోతే చెప్పు తీసుకుని కొట్టేదాన్ని. నన్ను డీసెంట్గా ఉన్నారన్నందుకు ముందుగా థ్యాంక్స్. నేను మీ ఫోటో తీయడానికి మీతో ఇలా మాట్లాడాలని ట్రై చేయడానికి కారణం అంటారా? మీరు నాకు చాలా బాగా నచ్చారు. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను.